గురుభ్యో నమః. స్వస్య స్త్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధరణ నీలే ధనుస్సు రాశికి ఎన్ని పాటలు ఉంటారో చూసారా? ధరణి నీలవలసినటువంటి ధనుస్సు రాశి గత సంవత్సరం నుంచి కూడా ఒడిదుడుకులు పడుతూ లేస్తూ వస్తుందంటే అంత ధైర్యమైన రాశి. గురుబలం ఉన్నటువంటి రాశి ఏదైతే, రెండే రాశులు ఉన్నాయండి. గురుబలం మంచి బలం ఉన్న రాశి ఏముందంటే ధనుస్సు రాశి, మీనరాశి. వీళ్ళ తర్వాత మిగతా రాశులు, వృషభ రాశి కానీ మకర రాశి కానీ ఏ రాశి అయినా సరే వీళ్ళ తర్వాతే. వీళ్ళు సాధించలేదంటూ లేదు. సాధన ముఖ్యం, సాధిస్తారు. ధనం కోసం అవస్థ పడరు, ధనం తనంతట తానే వరిస్తుంది. వీళ్ళు గొప్పతనం అది. విదేశీ ప్రయత్నాలు ఫలించుతాయి. మీరు బాగా ప్రయత్నం చేస్తే విదేశాలు మీకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళండి. మీలో గ్రిప్ ఉంది, మీలో పట్టుదల ఉంది. కానీ నమ్మక ద్రోహం జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు నమ్మక ద్రోహం అంటే మీరు ఊహించలేనటువంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి. మీరు ఎప్పుడూ ఊహించలేదు, నేను ఈ సమస్యల్లో చిక్కుకుంటాను, ఈ సమస్యలను వెంటాడుతున్నాయి, వీటికి నేను పరిష్కారం ఏంటన్నది మీరు ఎత్తుక్కోలేదు. అవి అలాగా బందీ అయిపోయి ఒకదానికి సంబంధం లేకుండా విష వలయాల్లో చిక్కుకుండిపోయారు. ఏమిటి నా పరిస్థితి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఏం చేస్తే ముందుకు వెళ్తాం? చూసారా, ధనస్సు రాశి అంటే సామాన్యమైన రాశి కాదని చెప్పాం. రామబాణం తిరుగుందా? అలాగే వీళ్ళ మాట కూడా అంత ఖచ్చితంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది మాట. వీళ్ళకి పాలసీ మ్యాటర్ తెలియదు. నీదే తీసుకెళ్ళి ఈ మాట అనడం, ఆ మాట తీసుకెళ్ళి ఈ మాట చెప్పడం అన్నది అలవాటు లేదు. ధనస్సు రాశిలో ఉన్న గొప్పతనం అది. మనం ఏదైనా కోపగించి పెద్దవాళ్ళు ఎవరినైనా మనం దెబ్బలాడామనుకోండి, శిరస్సు ఉంచుతారు. శిరస్సు ఉంచినంత మాత్రంలో వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. పెద్దలకు గౌరవించడం. వాళ్ళు సరైన మాట్లాడితే మన పెద్దవాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. అంత ఖచ్చితమైనటువంటి పద్ధతులతో ఉన్నటువంటి రాశి ధనస్సు రాశి. అయితే ఈ ధనస్సు రాశి వారికి ఇప్పుడు ముందుకు ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది? వచ్చే పంచాంగంలోనే మార్పులు చేర్పులు ఉన్నాయి, అవి చెప్తాం. ఇప్పుడు ఈ నెలలో ఎలా ఉంది? ఒక రకం చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను, ప్రత్యేకంగా చెప్పాను, అర్ధాష్టమ శని నడుస్తుంది ధనుస్సు రాశి వారికి. ఏళ్ళనాడు శని, అష్టమ శని కంటే అర్ధాష్టమ శని చాలా ఇబ్బంది. శనితో కలిసి ఉన్నాడు. గురుడు ఎక్కడున్నాడండి? 4, 5, 6 సప్తమ కలత్ర స్థానాధిపత్యం ఉన్నాడు, సేఫ్లో ఉన్నాడు. ధనానికి కొద్దిగా ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా వస్తుంది, చేతికి వస్తుంది. కానీ మన ప్లాన్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోతున్నాయి. మనం ఎవరికి గుర్తు ఇవ్వకూడదు, మన గుర్తు ఇంకో దగ్గర తీసుకోకూడదు. మనం ఏదైతే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనుకున్నామో అది ఎవరితో డిస్కస్ చేయి, నీ కుటుంబంతోనే నువ్వు డిస్కస్ చేయి. నీకు సేవ్ చేసే వాళ్ళతోనే డిస్కస్ చేయి. నీకు సేవ్ చేస్తారని నువ్వు ఎలా అనుకున్నావు? ఎవరు కూడా నీకు సేవ్ చేసే మనుషులు లేరు. నీ నేడే నీకు శత్రువుగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా, ఎందుకంటే సంవత్సరంన్నర కాలం బట్టి అనిపిస్తున్న బాధ, సామాన్యమైన బాధ. షాన్స్ అన్నీ కూడా పోయి, కాళ్ళన్నీ కూడా ఇరిగిపోయి అనకూడదు, కానీ ఆలోచన కూడా తట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మన ఆలోచనతో ఒకటి జరుగుతుంది మరొకటి. అందుచేత మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇది గోచారం, మీ తాలూకా జాతక ఫలం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ గోచారం మాత్రం 70% కరెక్ట్గా ఉంది. మీరు శివారాధన చెయ్యండి, దైవారాధనే ముఖ్యం. దైవాన్ని ఆరాధించండి. ఇంకోటి చెప్తాను మీకు, బాగా వినండి. సూర్య నమస్కారం చేయండి. ఆయన మనకి అనకూడదు కానీ ప్రత్యక్ష దైవం.
విటమిన్ డి ఫార్మేషన్ చేస్తున్నాడు అంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అంటే ఐశ్వర్యాన్ని ఇస్తున్నట్టుగా లెక్క, మన కర్మఫలం పోతున్నట్టుగా లెక్క. సూర్య నమస్కారం చెయ్యండి, శివారాధన చెయ్యండి, శివుడికి అభిషేకం చెయ్యండి. అన్ని విధాలుగా మన కష్టాలన్నీ కూడా శివార్పణం అన్నాం, శివుడికి అర్పించేయండి. నేను ఇంకా తట్టుకోలేను, ఈ కష్టాల నుంచి నన్ను తట్టుకునే శక్తి అనేది, లేదంటే నాకు ఐశ్వర్యాన్ని. ధనం మూలం మిదం జగత్తు, ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు. ఏదైనా సరే రాక్షసులకు కూడా వరాలు ఇచ్చినవే. మరి మాకేదైనా మేము చేసిన పాపం నిన్ను కోరుకుంటున్నాం కాబట్టి మాకు ఐశ్వర్యం కావాలి. అనవసరాలు లోటు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభదాయకంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని శివారాధన చేయండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ కొత్త పంచాంగ శ్రవణంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.